has arrived in platform number 2. తప్పండి జరగండి. పంచోడ్రా. ఇతని పేరు బల్లి శివాజీ. రైల్లో అనాథగా పుట్టి ప్లాట్ఫామ్లోనే పెరిగాడు. తనకు తెలిసిన ప్రపంచం అంతా ఈ రైలే. తనకో లక్ష్యం ఉంది. తనని ప్రేమించే ఒక అమ్మాయి, తనకంటూ ఒక చిన్న కుటుంబం తన జీవితంలో ఉండాలనుకోవడం. అలాంటి ఒక అమ్మాయిని తను ఎక్కడ చూస్తాడు? ఏం జరగబోతోంది? రండి చూద్దాం. కట్ ఫాస్ట్, రోల్ ఫాస్ట్, డబుల్ అప్. బ్యాక్ ఫాస్ట్. కమ్ ఆన్, క్విక్ పేసింగ్. మెల్లగా మడుస్తున్నారు. కవిత్వం రాస్తారా? వింటారా? తీరిక లేదులే. కొట్టారంట నా చేస్తాను. నేను చెప్పేదేనంట్రా, మీకు సంబంధించింది ప్యాంట్రీగా కావచ్చు, కానీ నాకు సంబంధించింది పారామిలిటరీ ఫోర్స్. yes sir. ఎవర్రాదే? ఎవర్రాదే? తమ్ముడు, ఎమోషన్ ఎక్కువైందనుకుంటా. ఏం లేదు సార్, మీరే కదా పారామిలిటరీ ఫోర్స్ అన్నారు. చూడు, ఇలా మాటలతో ఆడుకోవటం, ఇలా మేనేజర్ని చూడగానే పని చేస్తున్నట్టు నటించడం, ఇలాంటి జఫ్ఫా వేషాలని నా దగ్గర ఈకండి. ముయిరా రే. ఏదో సౌండ్ వచ్చింది. ముయిరా. ఓ లిజన్ లేబర్స్, ప్యాంట్రీ సర్వీస్ లో ఫస్ట్ టైం నేను లాంచ్ చేస్తాను. అంతలోనే లంచ్ వచ్చేసిందా? ఝాన్సీలో కదా రావాలి. ఏంటి సార్ ఇది? రేడియోరా? అన్ని ఎఫ్ఎం రేంజ్లో వస్తాయా సార్? బూతులు వస్తాయి. ఏరా, వాకీ టాకీ కూడా మీకు తెలీదురా? తెలీదు సార్. దీంతో ఒకళ్ళతో ఒకళ్ళు ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఊర్లో ఉన్న మా అక్కతో మాట్లాడచ్చా సార్? ఒక్కతో మాట్లాడరా? ఎందుకు సార్ టెన్షన్ పెడతావు? థ్యాంక్స్ తమ్ముడు. ఓకే సార్. రాజపాండి నెంబర్ 1, వెన్నెల నెంబర్ 9, దొంగనాయల. ఇవేమైనా బిర్యానీ పొట్లాలా? 2 రొక్కేస్తారా? బెటర్ అక్కడ. జాన్సన్ నెంబర్ 4, మళ్ళీ శివాజీ నెంబర్ 10. రేయ్, ఈ పేపర్ లో ఉన్న పేర్ల ప్రకారం అందరూ తీసుకోండి రా. నెంబర్లు మార్కొడతారు. అసలు ఈ వాకీ టాకీలో ఎలా మాట్లాడాలి సార్? అసలు వాకీ టాకీయే తెలీదన్నా? అప్పుడు లేదు సార్, ఇప్పటికీ తెలీదు. ఇటు పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడటం అయిపోయిన తర్వాత ఓవర్ అని చెప్తే అప్పుడు అటు పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడాలి. మరి ఇటు పక్క ఉన్నవాళ్ళు సార్ మూసుకోవాలి. రే, మూసుకుని ఉండాలి. ఓకేనా తమ్ముడు, నువ్వు కొంచెం ఓవర్ అవుతున్నారా? అదే లేదు సార్. పీకి పారేస్తాం జాగ్రత్త. కొత్తగా కొంతమంది పనిలోకి వచ్చారు కదా, మీకు ప్యాంట్రీ కార్ రూల్స్ చెప్తా. రూల్ నెంబర్ 1, ఎలాంటి కారణం చేతైనా కంప్లైంట్ బుక్ ప్యాసింజర్ చేతికి చిక్కకూడదు. మరి రూల్ నెంబర్ 2 సార్? వెనిలా అందుకురా. టీ అయినా కాఫీ అయినా కస్టమర్ తాగి చూసాక టీ నీళ్ళ ఉంది, కాఫీ ఉందని మొహం మీద కాంట్రించి ఉమ్మినా ఏం చేయాలి? తుడుచుకుని వచ్చేయాలి. తుడుచుకొని నవ్వుతోనే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్ అని ఎస్కేప్ అవ్వాలి. సార్ మరి ప్యాసింజర్స్ అందరూ మేనేజర్స్ అన్నసని పిలుచుకురామంటే సార్? తీసుకెళ్ళరా? ఎస్ సార్. ఎస్ సారా, అదే మెయిన్ రోల్. ఏ కారణం చేతనైనా సరే కస్టమర్ దగ్గర నేను ఇరుక్కోకుండా మీరు కాపాడాలి. దానికోసం మీరు ఏమైనా చేయొచ్చు, ఏ అబద్ధమైనా ఆడొచ్చు. దానికోసమే సుమా. ఓకే సార్, అయితే మా మేనేజర్కి పందివాతం వచ్చిందని చెప్పేస్తాం. ఏ బోలా, చికెన్ గునియా, డెంగ్యూ అని చెప్పరా? సార్, మీ ఫేస్ లో మౌత్ ఉన్న డిజైన్ కి పంది వాతమే పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. డిస్పర్స్. తమ్ముడు సార్, నువ్వు కావాలని నేను చేయట్లేదుగా సార్. అదేం లేదు సార్, ఏదైనా డౌట్ ఉంటే క్యాప్టెన్ అడగలి కదా. గుడ్, ఐ గాట్ మై స్టూడెంట్. థ్యాంక్ యూ. పోరా పని చూడండి రా. వీడు సింకులో అన్నాడా, సింకు చేశాడా? జడ్జి వెళ్ళిపోతున్నానే. నో, హీఈస్ ఇన్నోసెంట్ బాయ్. ఇడ్లీ వడ పొంగల్ వడ. అరే,
చేసి ఇవ్వండి సార్. కొంచెం ఉండవయ్యా. ఎంత ఖర్చైనా పర్లేదు, బర్త్ కన్ఫర్మ్ చేయండి సార్. 5 లక్షలు అవుతుంది, పర్వాలేదా? కామెడీ చేయకండి సార్. ఎంతైనా ఇస్తానంది ఎవరు? ఎస్టూయేనా? అవునండి. కొంచెం వెయిట్ చెయ్యి, ఝాన్సీ రాగానే కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఝాన్సీ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఝాన్సీ అనేది ఊరి పేరు. సారీ సార్. ఏయ్, తప్పుకో, నేను వెళ్తాను. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళరా. మీ ఇద్దరికి గొడవ ఎందుకు? అటు వెళ్ళి తెలుసుకోండి. ఏంటన్నా, సందు దొరికితే నువ్వు దూరదాన్ని చూస్తున్నావా? మరి మీరు మాత్రం వెళ్తారా? పోరా. రే ఏంట్రా అందరూ ఒక చోటే ఉన్నారు? డోర్ ఏమైనా లాక్ అయిందా? అదేం లేదు, అసలు ప్రాబ్లం ఏంట్రా? చిన్న ప్రాబ్లమే. నువ్వు అనవసరంగా పెద్ద చేయకు వెళ్ళి. సరే నీ కవిత విందాం అనుకున్నాను. భయ్యా, డీ కూపేలో శ్రీష బాబా. ఉంది, అందుకే మాలో ఎవరు వెళ్దామా అని. హీరోయిన్ శ్రీషానా? ఆ, అదొక ప్రాబ్లం అంటరా? ఎరా రే ఏమన్నా ఒక హీరోయిన్ వచ్చిందని అందరూ పని మానేసి ఇక్కడ గుంపు కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ కంపార్ట్మెంట్ లో సర్వీస్ చేయడానికి మనుషులు లేరు. అసహ్యంగా లేదు మీకు? ఎరా రే సిగ్గు లేదు? వెళ్ళి పని చూడరా. పోండి పోండిరా పోండి. శ్రీష కూపే నేనే చూసుకుంటాను. ఏయ్, ఇంతసేపు మనం గొడవ పడుతుంటే ఇటు రాగానే దూరంలో చూస్తున్నాడు. పక్కనుండరా, నువ్వు జూనియర్వి, నేను సీనియర్ని, పైగా పెద్దోడు. అదే పెద్దయినా నువ్వెళ్ళేం చేస్తావు? వయసు అయిపోయిందిగా. అదే నేను వెళితే కవిత వినిపించి ఓ సెల్ఫీ దిగి మీ అందరిని తీసుకెళ్లి గ్రూప్ ఫోటో తీస్తాను. ఈ కవిత పెట్టే ఆ అమ్మాయి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఏ, చేస్తుంది. నేను సెల్ఫీ తీసుకోలేనా? హలో హలో మేము సెల్ఫీ తీసుకోలేమా? భయ్యా, ఇది లేడీస్ మ్యాటర్, నీకు ఎలాగ వర్కౌట్ అవుతుంది, వదిలే. ఏంటి ఎకసకాలా? నేను శ్రీషతో సెల్ఫీ తీసుకుని చూపించలేదు. సార్ S5 లో ఉన్నాను సార్. సార్ S5 లో ఒక ఆత్మీయ ఉన్నాడు సార్. లోపల ఉన్నాడు, బాగా చూడు సార్. ఎస్ఐలోనే కాదు వీటిలో కూడా ఎవరు లేరు. వీటికి కూడానా? ఒక్క నిమిషం మా పాప. ఏంటి ఒక నిమిషం, స్టాఫ్ అంతా రే, ఏం మైక్ లేదు. ఫోర్ ఎక్కడ సర్వ్ చేస్తున్నావు? ఓవర్. నేను ఇక్కడ B2 లో ఉన్నాను సార్. ఓవర్. వీటిలో ఈ ఆత్మీయ అందరే అంటే దేక్కొచ్చి. నేను అబద్ధం చెప్తానా? కావాలంటే ఏం సార్ ప్యాంట్ ఇలాగా నడిపేది? ఒరేయ్, అందరు ఏదో ఎక్కడ తెచ్చారా? ఓవర్. ఏంట్రా అందరూ హెచ్ఏవన్ కూపే దగ్గర చేరి పని చేయకుండా మీటింగ్ పెట్టారు? సూపర్వైజర్ అన్నా మీరు కూడానా? ఈ బల్లి శివాజీ నైనా పని చేసుకునే ఉండన్నా. సరే వెళ్ళి ఏంట్రా చేసుకో. ఈడు? ఉన్నటువంటి మంచోళ్ళ మాట్లాడుతున్నాడు. మంచోళ్ళ కాదు, ఇన్నసెంట్ రా. అందరూ ఇలాగే హెచ్ఏవన్ కూపే దగ్గరే ఉండండి. ఫ్యాంట్రీ దివాలా తీస్తుంది. నేను ఏటూకు వెళ్తాను. ఒక బాధ్యతగా అసిస్టెంట్ దొరికాడు అనుకున్నాను కానీ మరీ ఇంత టూ మచ్ బాధ్యత అనుకోలేదు. ఈస్ గ్రేట్. రేయ్, మట్టిగారు బోల్ట్ ఎందుకురా చావు కొడతావు? వీడింకో మట్టిగారు బోల్ట్. సార్ వినపడలేదు సార్. ఓవర్. అన్న రూల్స్ అంటే రూల్స్, ఈ వేళ వెళ్ళాల్సింది నేనే. వీడు నస్సౌటి. వినపడలేదు సార్. ఓవర్. ఏమనుకుంటున్నాడు వాడు? పాపం వినబడుతుందా? ఓవర్. వీడు ఒకడు. వినపడలేదు సార్. ఓవర్. పందుముట్టు కొట్టానంటే మొఖం పచ్చడైపోతుంది. ఏమనుకుంటున్నావు? ఏంట్రా? వినబడుతుందా? లేదు సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓవర్. వదలనా? నేను ఎవరిని వదలను. ఒరే ముంత పాప సార్ ఏరా, నువ్వు సూపర్వైజర్ వా స్పైడర్ మ్యాన్ వా? దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నా? అందరు ఎక్కడ ఉన్నారట్రా? ఏం లేదు సార్, ఇప్పుడే వెల్కమ్. ఏరా ఏవన్లో ఇంకా వెల్కమ్ కిట్ ఇవ్వలేదా? అసలు ఎవరున్నారా ఏవన్లో? సార్ ఆర్టిస్ట్ శ్రీష ఉంది. త్రిష. దిస్ ఇస్ కరెక్ట్ టైం టు కనెక్ట్ హర్. శ్రీష ఏమన్నా వాడిసిరా అనుకున్నారా? ఒక హీరోయిన్ రాగానే చొక్క కాచుకుంటారు. ఏ కూపే వారసాబు. ఒరే A2లో ఉన్న బల్లి శివాజీ, నువ్వు వెంటనే ఏమనకరా? ఓవర్. ఒరే బల్లి, వినబడుతుందా? ఓవర్. సార్ బిజీగా కస్టమర్ కి సర్వీస్ చేస్తున్నాను సార్. వస్తే పని చేయకపోతే ఓవర్. నువ్వు రాకపోతే లైఫ్ అయిపోతురా? ఓవర్. ఓకే సార్, ఆన్ యువర్ ఫీట్ సార్. సార్ రే డీ కూపీలో శ్రీష ఉందట. శ్రీష ఎవరు సార్? మీకు కావాల్సిన వాళ్ళ సార్? ఆర్టిస్ట్ శ్రీష తెలీదా? ఓ బొమ్మలు గీసేవాళ్ళ సార్? హీరోయిన్ అబ్బా. తెలియదు సార్. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి రా. సార్ ఏమన్నా నువ్వు చూస్తా ఉండు. అలాగే సార్. ఎవరిని ఏ చోటు పంపాలో నేను చెప్పాలి సార్. ఎవడు చీటీ చించేయాలో నేను చెప్పాలి. ముసల్నాయలా ఒంగిలు అవటానికి వారం అవుతుంది. ఏరా ఇది టీ అంటరా? కాలు వెనక్కి కుంటుతున్నావు. పోయిన వారమే మనవరాలకి పెళ్లి చేసావు. పోకిరినాయలా. మరి ఈడెవడు? రై మీరు ఇంకా వెళ్ళదా? రై ఇది మార్చి బల్లికి ఇచ్చే. భలే ఇది అడిగిచ్చే. ఇచ్చారా? మెల్లగా. నువ్వు అక్కడవే చూసుకో. కవి గారు మేము చూసుకుంటాం, మీరు మూసుకుని వెళ్ళండి. మీరే చూసుకోండి సార్. పోరా బల్లి. సార్ ఏంటి సార్? నా జీవితాశయం ఏంటంటే సార్ ఆ, ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. తుప్పర్లు సార్. అయితే శుభశేఖరం. అవును సార్. శ్రీష పోయిన సినిమా ముద్దబంతి పువ్వులో మోగువాస. అందులో తన ఎక్స్పోజర్ ఎంత సార్ డైలాగులు అబ్బాయి ఓ ఎరగదీసి. సార్ ఆ సినిమాలో ఆవిడ మూగదు సార్. సినిమాలు చూడండి అంటే మన వాళ్ళు చెప్తే విన్నాను సార్. ఇకపోతే సర్వీస్ కరెక్ట్ గా ఉండాలి. ఏ కంప్లైంట్ రాకూడదు సుమా. తర్వాత నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ ఇంకోసారి యూజ్ చేయకూడదని చెప్పు. తర్వాత
నువ్వేదిచ్చినా సరే మేనేజర్ అభిమానంతో ఇచ్చారని నొక్కి చెప్పి మరీ ఇవ్వాలి. ఇస్తావుగా? అందుకు ఆవిడ ఒప్పుకోవాలి కదా సార్. తమ్ముడు, సార్ మేనేజర్ అనే మాట గురించి చెప్పాను నేను. ఓ సరే అయ్యో, ఇంత ఇన్నోసెంట్ అయితే ఎలా చెప్పు? అలా పెరిగాను సార్. సరే, నా దగ్గర చేరావు సార్. డెవలప్ అవుతుంది. ఓకే సార్. ఇకపోతే నువ్వు నా గురించి చెప్పే బిల్డప్లో తను నన్ను పిలిచి నేను చూసుకుంటాను సార్. ఏం చూసుకుంటా? అదే మీ గురించి గొప్పగా చెప్పడం నేను చూసుకుంటాను సార్. నువ్వు చెప్తావు అని నాకు తెలుసు నాన్న. ఆ తర్వాత అప్పటికప్పుడు నా చూపులు బట్టి నాకేం కావాలో నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నాకు అర్థమైంది సార్.